నమస్తే. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఇది చాలా పాత మాట అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళకు నూరేళ్లు పక్కన పెడితే ఎప్పుడు జంట విడిపోతుందో, ఏ కారణం చేత విడిపోతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. స్వేచ్ఛ జీవితానికి అలవాటు పడిపోతున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఇమడలేకపోతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతను ఇస్తూ 7 అడుగుల విశిష్టతను కాలరాస్తున్నారు. దీంతో భారతీయ సాంప్రదాయానికి నిలువెత్తు నిరసనగా నిలుస్తున్న మన వివాహ వ్యవస్థ గాడి తప్పుతోంది. తాజాగా యువతి పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టి 20 నిమిషాలకే డైవర్స్ ఇచ్చి అందరినీ షాక్కి గురిచేసింది. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. దియోరియాకు చెందిన విశాల్ మదేసియాకు అదే ప్రాంతానికి చెందిన పూజాకు పెద్దల సంబంధాన్ని కుదిర్చారు. ఇద్దరి అంగీకారంతో పెళ్లిని బంధుమిత్రుల మధ్య అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. పెళ్లి నవంబర్ 25న జరిగింది. ఇక పెళ్లి జరిగిన రోజు రాత్రి కొత్త పెళ్లి కూతురు పూజ అత్తింటికి వచ్చింది. అత్తింటికి వచ్చిన 20 నిమిషాల పాటు బాగానే ఉంది. తర్వాత ఉన్నట్లుండి భర్తతో పాటు అత్తగారి ఇంట్లో వాళ్లకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సడన్ గా గది నుంచి బయటకు వచ్చి బంధువులందరి ముందు మా అమ్మ నాన్నను పిలవండని, నేను ఇక్కడ ఉండలేనని చెప్పింది. దీంతో పెళ్లి కూతురు మాటలు విని అందరూ షాక్ గురి అయ్యారు. అయితే పెళ్లి కూతురు సరదా ప్రాంక్ ఏమైనా చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ పెళ్లి కూతురు పూజ మాత్రం మొండి పట్టుపట్టి తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, తన తల్లిదండ్రులను వెంటనే పిలవాలని పెద్దగా కేకలు పెట్టింది. దీంతో వెంటనే ఆమె తల్లిదండ్రుల్ని పిలిపించారు. అప్పుడు పూజ ఇక్కడ ఉండలేనని తల్లిదండ్రులతో తేల్చి చెప్పింది. వారు ఎంత బ్రతింలాడినా కూడా ఆమె వినకుండా విడాకులు కావాలని పట్టుబట్టింది. కారణం అడిగినా ఏం చెప్పకపోవడంతో ఆమె మాటలు విని తల్లిదండ్రులు కూడా షాక్ గురయ్యారు. వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. ఇక ఈ వివాదంపై మరుసటి రోజు గ్రామ పంచాయతీకి చేరింది. అక్కడ కూడా పూజా ధోరణి మారకపోవడంతో రెండు కుటుంబాలు విడాకులే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చాయి. దీంతో రెండు కుటుంబాల అంగీకారంతో భార్యాభర్తలు విడిపోయారు. వధువు కుటుంబం ఇచ్చిన కానుకలన్నీ వరుడి కుటుంబం తిరిగి ఇచ్చేసింది. తర్వాత కూతుర్ని తీసుకుని పూజ తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే తనంటే ఇష్టం లేదని పూజ పెళ్లికి ముందు ఎప్పుడూ చెప్పలేదని, పెళ్లి కాకముందు ఎంతో చక్కగా తనతో మాట్లాడిందని పెళ్లి కొడుకు విశాల్ అన్నారు. ఇక ఆమె చేసిన పని కారణంగా రెండు కుటుంబాలు అవమానాల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పెళ్లి అనే పవిత్ర సాంప్రదాయానికి మచ్చ అని అందరూ మండిపడుతున్నారు.